ఓం నమో భగవతే శ్రీరమణాయ. అనుదినము రమణులతో మూడో భాగం మొదలు పెడదామండి. శ్రీ దేవరాజ మొదలియార్ గారి మాటలలో 5/6/1945 మధ్యాహ్నం. నేను హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జీవి సుబ్బరామయ్య, టిపి రామచంద్రయ్యరు అందరు హాలులో భగవానుకు ఎదురుగా మొదటి వరుసలో కూర్చుని ఉన్నాము. అప్పుడు సుబ్బరామయ్య హరీంద్రనాథ చటోపాధ్యాయతో, నేనీ మధ్య మీరు అరవిందాశ్రమంలో వ్రాసిన పద్యాలను, వాటిలో కొన్నిటిని మెచ్చుకుంటూ అరవిందులు వాని ప్రక్కన వ్రాసిన అభిప్రాయాలున్న ప్రతిని చూశాను అన్నారు. అందుకు హరీంద్రనాథ చటోపాధ్యాయ భగవానుతో, నేను అరవిందాశ్రమంలో 2 సంవత్సరాలున్నాను. అప్పుడు 4000 పద్యాలను, 50,000 పంక్తులు గల పద్యకావ్యాన్ని, ఇంకా కొన్ని పద్యాలను వ్రాశాను అన్నారు. హరీంద్రనాథ చటోపాధ్యాయ 2 ఏండ్లుగా అరవిందాశ్రమంలో ఉన్న సంగతి మాలో కొందరికి కొత్త కాకపోయినా భగవాన్కు కొత్తే. హరీంద్రనాథ చటోపాధ్యాయ భగవాన్ను దర్శించడం ఇది 3వసారి. అప్పుడు హరీంద్రనాథ చటోపాధ్యాయ పాండిచ్చేరిలో తాను వ్రాసిన పద్యం 1, అంతకు ముందు వ్రాసిన పద్యాలు 2 మాకు చదివి వినిపించారు. ఆ చదవడాన్ని భగవాన్ ఆనందంగా విన్నారు. హరీంద్రనాథ చటోపాధ్యాయను అతను వ్రాసిన నాటకంలో ఒక ఓడ కార్మికుడు పనిలోని బాధను ఏ విధంగా తెలియపరిచాడో ఆ భాగాన్ని నటిస్తూ చదవమని నేను అడిగాను. అతను అదే విధంగా చేయగా బాగా నటిస్తూ చదవడమన్నది ఏ విధంగా హృదయాలను కదిలిస్తుందో చూశాము. కొంతసేపటికి హరీంద్రనాథ చటోపాధ్యాయ భగవానుతో, మాకు ఒక్కొక్కప్పుడు భగవాన్ సన్నిధిలో కన్నులు నీటితో నిండి గొంతు గాద్గదిగమవుతుంది, కారణమేమి భగవాన్ అని అడిగితే భగవాన్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. అందుకు నేను, ఈ విధంగా దారగా కన్నీరు కారడం మంచి సంగతే. భగవాన్ ఇక్కడికి రాకముందు మధురలో ఆలయంలోని విగ్రహం ముందు నిలిచోగానే కనుల నుండి నీరు ప్రవహించేదని చెప్పబడి ఉంది కదా. కంటి నీరు తనంత తానుగా కారేది ఏ బాధ వల్లనో సంతోషం వల్లనో కాదు, కేవలం భక్తి వల్ల మాత్రమే అన్నాను. అప్పుడు భగవాన్ అందుకుని, ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఒకసారి జరిగింది. హృదయాన్ని కదిలించే విషయాలు వినడం వల్ల, చదవడం వల్ల కూడా ఆ విధంగా కన్నుల నీరు కారేది. చూడపోతే భావావేశం వల్ల వచ్చే కన్నీరు మనలో చాలా మందిలో కనపడకుండా ఉంటుంది. ఉచిత సందర్భాలలోనో లేక ఏదైనా కొంచెం ప్రేరేపణ కలిగినప్పుడో అప్రయత్నంగా అవి పైకుబికి బయటకు వచ్చేస్తాయి అన్నారు. తర్వాత భగవాన్ ఆ విషయాన్నే కొనసాగిస్తూ తమకు సహజమైన అభినయ ధోరణిలో తాము 22 ఏళ్ల ప్రాయంలో విరూపాక్ష గుహలో ఉండగా జరిగిన సంఘటననొకటి వివరించారు. భగవాన్ గుహకు దగ్గరగా ఒక రాతి మీద కూర్చునియుండగా 8 లేక 10 ఏండ్ల పిల్లవాడు వచ్చి భగవాన్ వైపు చూసి, ఇంత కళకలిగి ఇంత చిన్న వయసులో ఈ కఠిన తపస్సు చేయడాన్ని భరించలేకపోయాడు. అంతటా ఆ పిల్లవాడు దయతో కదిలిపోయి కొంతసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. భగవాన్ అన్నారు, ఈ ఏడ్పుకు కారణం ఎవరు చెప్పగలరు? నన్ను చూసిన మాత్రానే కన్నులలో నీరు కారడం ఎందుకు? పాత సంగతులు గుర్తుకు తెచ్చుకుంటూ ఆనాడే భగవాన్ ఇంకా ఇలా అన్నారు. ఇంకొక 8-10 ఏండ్ల పిల్లవాడు తాను విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో చూసి జాలి చెందాడు. వారి మధ్య ఈ క్రింది సంభాషణ నడిచింది. భగవాన్ గుహకు దగ్గరలో ఉన్న రాతి మీద ఒక్కరే కూర్చుని ఉండగా ఆ పిల్లవాడు భగవాన్ను కలిశాడు. పిల్లవాడన్నమాట, ఎందుకు నీవిక్కడ ఈ విధంగా ఒంటరిగా ఉన్నావు? భగవాన్ గారు, ఇంట్లో ఏదో కష్టం వచ్చి ఈ విధంగా ఇక్కడికి వచ్చేశాను. పిల్లవాడు, మరి నీ ఆహారం సంగతి ఎట్లా? భగవాన్ గారు, ఎవరైనా ఏమైనా ఇస్తే తింటాను. పిల్లవాడు, మా యజమాని చాలా మంచివాడు, నిన్న ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. మొదట కొంతకాలం నీవు ఊరకనే పనిచేయాల్సి ఉంటుంది. నీ పని అతనికి నచ్చితే రోజుకు 3 పైసలిస్తాడు, క్రమంగా 6 పైసలు, ఇంకా అలా పెంచుతాడు. భగవాన్, సరే, దయచేసి అలాగే చెయ్యి. ఈ సంగతి చెబుతూ భగవాన్ ఆ పిల్లవాడి దృష్టిలో నా స్థితి ఎంతో దయనీయంగా ఉంది, అలా తలచి ఎంతో కలత చెందడమే కాకుండా అతడు నిజమైన జాలితో తీవ్రంగా కదిలిపోయాడనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు. ఒక ముదుసలి హరిజన స్త్రీ సంగతి గుర్తుకురాగా భగవాన్ ఇలా అన్నారు. ఒకరోజు మధ్యాహ్నం భగవాన్ అప్పుడప్పుడు తిరిగే అడవిదారిలో కొండ దిగి వస్తుండగా ఆమె ఉన్నై పాడయిలే వెక్క
ఒరే ఇడత్తిల్ శివనే ఎన్రు ఇరుక్కూడాదా నీ పాడే కట్ట శివశివ అంటూ ఒకచోటనే ఉండరాదా అంటూ కసిరింది. ఇది చాలా మంచి సలహా అని భగవాన్ ఆమెతో అన్నారు. ఆమె చెప్పడానికి ముందే ఈ సంగతి తెలుసుకోలేకపోయినందుకు ప్రాయశ్చితంగానా అన్నట్లు భగవాన్ చెంపలు కూడా వేసుకున్నారట. పై సంఘటనను గురించే మాట్లాడుతూ భగవాన్ మొదట ఆ ముసలామె తిట్టడం ప్రారంభించగానే ఎందుకు తిడుతుందో, ఏ తప్పు చేశానో తెలియక ఆశ్చర్యంతో నిరుత్తరుణ్ణయ్యాను. ఇది వినగానే టి.ఎస్. రాజగోపాల్ కుమారి సౌరీస్ వ్రాసిన భారతి పత్రికలోని వ్యాసాన్ని గుర్తుకు తెచ్చారు. హరీంద్రనాథ చటోపాధ్యాయకి ఇంకొంతమందికి ఈ విషయం కొత్త కాబట్టి వారి కొరకు, మా అందరి వేడుక కొరకు భగవాన్ ఈ సంఘటనను తిరిగి ఇలా చెప్పారు. ఒకరోజు మౌని రోజులాగే తపాలా పట్టుకుని వచ్చారు. నేను పేపర్లు, పత్రికలు మంచంపై పక్కన పెట్టి ఉత్తరాలు చూస్తున్నాను. తపాలా నాకు చూపించాక మౌని భారతీ పత్రికను తీసుకొచ్చి చదివిస్తానని వెళ్ళినాడు. కొంతసేపైనాక తర్వాత వచ్చి ఆ పత్రికను నా మంచంపై పెట్టి వెళుతూ తలుపు దగ్గరకు వెళ్లగానే ఉన్నట్లుండి, ఎంతటి దొంగ భగవాన్ అని ఎందుకలా అన్నావని నేనడిగే లోపల వెళ్ళిపోయాడు. ఆ విధంగా అతడు నన్ననడానికి నేను చేసిన తప్పేదో తెలియక ఆశ్చర్యపడ్డాను. ఇది మనసులో కొంత కలవరం కూడా కలిగింది. భారతిలోని ఆ సౌరీస్ వ్యాసం చదివిన తర్వాత మౌని ఆ మాటలెందుకన్నాడో నాకు తెలిసింది. అందులో చివరి వాక్యం ఆహా ఎంతటి దొంగ భగవాన్ అని ఉంది. అప్పుడే అందులోని హాస్యం నాకు అర్థమైంది. 23/8/1945 ఉదయం 10 గంటలకు కుందన్ దాస్ మెహతాని కరాచీ నుంచి వచ్చి ఆశ్రమంలో 8 నెలలుగా ఉంటున్నారు. ఆత్మవిచారానికి నిశ్చలమైన మనస్సుతో నేనుగా భగవంతుని తెలియడానికి భగవాన్ చెప్పిన అన్ని సూచనలను చదివియున్నప్పటికీ తనకు ఏ పద్ధతి మంచిదో తెలుసుకోలేకపోయానని, గురూపదేశం పొందనిదే ఏ ఒక్కరూ దేనిని పొందలేరని శాస్త్రం చెబుతుంది కాబట్టి తనకు స్వయంగా ఉపదేశం చేయమని కోరారు. ఈ విధమైన విన్నపం అతడు చేయడం ఇది మొదటిసారి కాదు. జూన్లో ఒకసారి, జులైలో ఒకసారి ఈ విధంగా అడిగి ఉన్నారు. అప్పుడు గాని ఇప్పుడు గాని భగవాన్ ఏ సమాధానమూ చెప్పలేదు. భగవాన్ నుంచి జవాబు పొందడానికి తనకు అర్హత లేదా, లేక భగవాన్కు తనపై అయిష్టత కలిగేలా తాను భగవాన్ పట్ల ఏమైనా అపచారం చేశానా అని ఆయన నిరుత్సాహంతో దిగులుపడ్డారు. అదే రోజు సాయంకాలము వేరే విషయానికి సంబంధించి భగవాన్ ఒక తమిళ పద్యాన్ని గుర్తు చేశారు. ఆ పద్యం యొక్క అనువాదాన్ని చూడడానికై మెహతాని 24/8/45 నా నోటుబుక్ తీసుకున్నారు. అవసరమైన ఉపదేశం పరోక్షంగా లభించటమన్నది భక్తులకు తరచూ జరిగే విధంగానే మెహతానీ కూడా తనకు తగిన సూచనలను ఆ నోట్బుక్లో కొనగొన్నారు. తరువాత 25/8/1945 మధ్యాహ్నం 2 గంటలకు అతడు నిద్రలో ఉండగా కలలో ఒక దృశ్యాన్ని చూశాడు. అందులో భగవాన్ కనిపించి ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించి దాని అర్థాన్ని ఈ విధంగా చెప్పారు. ఆత్మ విచారానికన్నా గొప్పదైన కర్మగాని భక్తిగాని ఏదీ లేదు అని. దానికి మెహతాని చాలా సంతోషించాడు. అదే కలలో ఇంకొక భక్తుడు అదే ప్రశ్నను భగవాన్ను అడగగా భగవాన్ చెప్పిన జవాబునే మెహతాని ఆ భక్తునికి చెప్పి హృదయపూర్వకంగా నవ్వారు. మెహతాని 25వ తారీఖున పై విషయాలన్నీ భగవాన్కు చెప్పారు. 8/9/1945 ఉదయం మనఃకల్పనకు దివ్య దర్శనానికి నడుమగల భేదమేమిటని బెజవాడ వాస్తవ్యులు సుబ్బారావు భగవాన్ గారిని అడిగారు. భగవాన్ గారు, ఒకటి సంకల్పయుతం, రెండోది కాదు. కాని ఇప్పట్లో గుర్తుంచుకున్నా పరిశీలిస్తే చివరకు దివ్య దర్శనానికి కూడా సంకల్పమే మూలము అని తెలుస్తుంది. సుబ్బారావు గారు, కలల యొక్క ఉత్పత్తి కూడా అక్కడి నుండేనా? భగవాన్ గారు, అవును. మరొకరు, మన జాగ్రత్త జీవితం కూడా నిద్రలో వచ్చే స్వప్నము వంటి స్వప్నమే అని చెప్పబడింది కదా. కాని కలల నుండి మేల్కొనుటకై మనకు తెలిసి ప్రయత్నం చెయ్యము. కాని మన ప్రయత్నమేమీ లేకుండానే కలల నుండి మేల్కొంటున్నాం కదా. అదేవిధంగా ఆత్మస్థితికి కలవంటిదే అయినా ఈ జాగ్రత్త అవస్థ కూడా మన ప్రయత్నమేమీ లేకుండానే దానంతటా అది ముగిసిపోయి ఆత్మస్థితికి లేదా నిజమైన మెలకువలోనికి మనం ఎందుకు చేరము?
భగవాన్ గారు, ఈ జాగ్రత్త అవస్థ అనే కల నుండి ఆత్మస్థితిలోనికి మేలుకోవడానికి ప్రయత్నం చేయవలననే నీ భావన. జ్ఞానమును లేదా ఆ నిజమైన మెలకువను సాధించడానికి చేసే నీ ప్రయత్నం కూడా నీ కలలోని భాగాలే. నీవు జ్ఞానాన్ని పొందిన తర్వాత నిద్రలో కలగాని మెలకువగాని లేవని, ఉన్నది నీవే అని, నీ స్వస్థితి మాత్రమేనని తెలుసుకోగలవు. నేను భగవాన్తో ఆ ప్రశ్నకు జవాబు రాలేదు. కళ ఏ విధంగా అప్రయత్నంగా ముగిసి మెలకువలో మనల్నుంచుతుందో అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ కూడా మన ప్రయత్నం లేకుండానే ముగిసి మనలను జ్ఞానస్థితిలో ఎందుకుంచదు అన్నాను. భగవాన్ గారు చెప్పిన సమాధానం, కళ దానంతటా అదే ముగుస్తుందని ఎవరు చెప్పగలరు? మన గత స్మృతులు లేక కర్మ యొక్క ఫలితంగా కలలు వచ్చి ఉంటే బహుశా ఆ కర్మయే ఎంతకాలం ఆ కల ఉండాలి, ఎంతకాలం తర్వాత ముగియాలి అని నిర్ణయిస్తుంది. నాకు అప్పటికీ అసంతృప్తిగానే ఉంది. భగవాన్తో మరికొంత సంభాషించిన ఫలితంగా నేననుకున్నదేంటంటే, జాగ్రత్త అవస్థ ఒక విధంగా కలలాగే ఉన్నా మామూలు కలతో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఎందుకంటే కలగంటున్నంతసేపు అది కల అని మనకు తోచదు. కానీ జాగ్రత్త అవస్థలో మనం పుస్తకముల నుంచి, గురువుల నుంచి, మరికొన్ని విషయాల నుంచి ఈ జాగ్రత్త కూడా కలలాంటిదే అయుంటుందని తర్కించి గ్రహించే సమర్థత కలిగి ఉన్నాము. ఇందువల్ల జ్ఞానస్థితిలోకి మేల్కోవడానికి మనం ప్రయత్నించడం మన ధర్మం కావచ్చు. అందుకు భగవాన్ మనం మేల్కొనే వరకు కలను కలగా గుర్తించము. కలగనేంతసేపు అది సత్యంగానే తోస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థగా భావించే ఈ స్థితి కూడా ఆత్మానుభవం పొందే వరకు కల అని గుర్తించలేము అన్నారు. కలకు జాగ్రత్తకు పై విధంగా నిర్ణయించిన వ్యత్యాసాల వల్ల స్వప్రయత్నమునకు అవసరం ఉందని నాకు తోస్తోంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. అనుదినము రమణులతో 3వ భాగం ఇంతటితో ముగిద్దామండి. వచ్చే భాగం అనగా 4వ భాగంలో 14/9/1945 నుంచి జరిగిన సంఘటనల్ని వివరించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. దాంతో నేను ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.